టీడీపీ పాలనలో నిరుపేదలకు 1 సెంటు స్థలం ఇచ్చింది లేదు. ఒక పేదవాడికి గూడు కల్పించింది లేదు. అలాంటిది నిరుపేదలకు దివంగత నేత వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే అందులో అక్రమాలకు తెగబడ్డాడు టీడీపీ నేత. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను తన వద్దే పెట్టుకొని అక్రమాలకు తెరతీశాడు. ఒక్కో పట్టా ఇచ్చేందుకు లబ్ధిదారుల నుంచి లక్షల రూపాయల వసూళ్లకు పాల్పడ్డాడు. ఇదిగో ఇక్కడ ఇంటి నిర్మాణాలను చూడండి. అనేక ఇళ్లు పునాదులతోనే ఆగిపోయాయి. ఇంకొన్ని గోడల మధ్యలో ఆగిపోయాయి. గూడు లేని పేదలకు దక్కాల్సిన ఈ ఇంటి స్థలాలను ఆసరాగా చేసుకుని ఓ టీడీపీ నేత అక్రమాలకు తెరతీశాడు. ఇదిగో ఇది సత్యసాయి జిల్లా కదిరి ఆర్డీఓ కార్యాలయం. ఈ కార్యాలయానికి ఎదురుగా సుమారు 8 ఎకరాలలో 323 మంది భవన నిర్మాణ కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2007లో ఇంటి పట్టాలు ఇచ్చారు. అప్పట్లో భవన నిర్మాణ కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న టీడీపీ నేత అహ్మద్ అలీ పట్టాలన్నింటినీ తన వద్దే ఉంచుకున్నాడు. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం, ఆ పక్కనే డీఎస్పీ కార్యాలయం, అటుపక్క మైనారిటీ ఉర్దూ కళాశాల, 4 లైన్ల రహదారి, ఇలా క్రమక్రమంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇక్కడ సెంటు ధర లక్షల్లోనే ఉంది. భూమి విలువ అమాంతం పెరగడంతో ఇదే అదునుగా భావించిన టీడీపీ రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీ అక్రమాలకు తెరలేపాడు. అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమే కదా, ఇక తనకు అడ్డు ఎవరంటూ రెచ్చిపోయాడు. లబ్ధిదారుల నుంచి 50,000 తీసుకుని పట్టాలిచ్చారు. మిగతా సుమారు 180 పట్టాలను ఒక పట్టాకు అహ్మద్ అలీ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్ల లబ్ధిదారుల నుంచి అహ్మద్ అలీ డబ్బులు తీసుకుంటూ ఉండగా బాధితులు సెల్ ఫోన్ తో చిత్రీకరించారు. ఇప్పుడు ఈ విజువల్స్ జిల్లా అంతటా వైరల్ గా మారాయి. చూపించి పట్టా కూడా చూపిస్తే నెంబర్ వేసి దానికి నేను నెంబర్ చెప్పాలి. ఆడ పట్టా రెడీ అయిపోతుంది, మళ్ళీ నెంబర్ తో పెండింగ్ పడుతుంది. అందుకోసం ఎప్పుడు రాలా మళ్ళా ఇప్పుడు చూపిస్తారా? అది రేపు కానీ మొన్నటి కానీ చూపిస్తారు. టీడీపీ నేత వ్యవహారం అంతా చూస్తే కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇప్పుడు పార్టీ వచ్చిందని పార్టీ బలం పెట్టుకొని మాకు పట్టాలు ఇవ్వకుండా, జాగాలు ఇవ్వకుండా మాకు మా ఇది చేస్తున్నాం. మాకు తర్వాత ఎక్కడ మేము అధికారుల చుట్టూ తిరిగినాము. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దగ్గర అన్ని కార్యాలయాలకు తిరిగినాము. ఏదైతే కార్యాలయాలకు పోయి మేము అర్జీ పెట్టుకుంటామో అదే రోజు పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఫోన్ వస్తుంది. ఏమని, మీ పైన కంప్లైంట్ వచ్చింది, మీరు పోలీస్ స్టేషన్కి రండి. రూరల్ సీఎల్ నుంచి వస్తుంది. మాకు పట్టా వచ్చి రకరకాలుగా అమ్ముతున్నారు సార్. 8 లక్షల రూపాయల నుంచి ఒక పట్టా 4 లక్షలు 5 లక్షల దాకా ముందర రోడ్కి వచ్చి 8 లక్షలకు అమ్ముతున్నారు. లోపల వచ్చి 4 లక్షలు 5 లక్షలకు ఆ విధంగా అమ్ముతున్నారు సార్ అందరూ. తమకు అన్యాయం చేయొద్దని అహ్మద్ అలీని వేడుకుంటే మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి, సిస్టమ్ అంతా నా చేతుల్లోనే ఉందని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడున్నది తమ ప్రభుత్వమని, తాము అనుకున్నదే ఇక్కడ జరుగుతుందని బెదిరిస్తున్నాడని అంటున్నారు. నేను టీడీపీ పార్టీకి ఇది మీరు పోయి ఎవరికి ఏం చెప్పుకున్నా కూడా చెల్లదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఇది. నేను చెప్పినదే వేదం, నా మాటే శాసనమని ఆ బాహుబలి డైలాగులు కొట్టే నేర్చుకున్నాడయ్యా. పవన్ అనే వ్యక్తి 8 లక్షల రూపాయలు తీసుకుని అతను ముందరగా కొనుక్కున్నానని బాగా మా దగ్గర చెప్పినట్టు ఆడియో రికార్డింగ్ ఉంది మా దగ్గర. ఆడియో అది పోయి చెప్పినా కూడా ఏమైనా చేసుకుంటారా మీరు యాటికి పోయినా కూడా, ఏ అధికారికి పోయి మీరు మొరబెట్టుకున్నా కూడా వాళ్ళ కాళ్ళు వాళ్ళ బూట్లు తుడిచినా కూడా మీరు అయినా కూడా ఆ సిస్టమ్ అంతా నా చేతిలో ఉంది, ఆ సిస్టానికి నేను మెయింటైన్ చేసినవన్నీ అని మాకు ఈ ప్రకారంగా చేశాడు. టీడీపీ రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అలీ అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా సాక్షి టీవీ చేసిన వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ చేతన్ స్పందించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల అమ్మకం వ్యవహారంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కదిరి ఆర్డీఓ వివిఎస్ శర్మను ఆదేశించారు. ఇప్పటికైనా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.